నాడు నేడు అన్నారు సార్. నాడు నేడు అనేది డైరెక్ట్ గా ఆ ఎస్ఎంసి సభ్యుల అకౌంట్ లో పడుతుంది సార్. దానికి తగ్గట్టుగా అక్కడ ఎంఏ గారి పాత్ర ఏమి ఉండదు సార్. చెక్ పవర్ కానీ ఏమి కూడా మాకు ఉండదు సార్. వాళ్ళు ఏ రకంగా ఖర్చు పెడతారో ఆ రకంగా ఖర్చు పెట్టుకుని దానికి యూసీలు అవన్నీ కూడా వారే సమర్పించుకోవాలి. మా పిఎస్సి పరిధిలో మొత్తం 9 సచివాలయాలు ఉన్నాయి మేడం. 9 సచివాలయాలని మేము కావాలి. సో ప్రతి విలేజ్ కి ఏ ఒక్కరేజ్ మిస్ అవ్వకుండా ఒక పిఎస్సి మొత్తం చూసుకుంటున్నాం మేడం. మొత్తం వాళ్ళ కేసులు ఏ వచ్చినా మొత్తం ఓపీ మిస్ అవ్వకుండా ఇటువైపు ఎఫ్టీపీ ప్రోగ్రామ్ అనేది ప్రతి విలేజ్ లో ఒక్కొక్క రోజు అలాగే మేము మెయింటైన్ చేస్తున్నాం మేడం. సో అక్కడ ఎఫ్టీపీ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు మేము ఏంటంటే ఖచ్చితంగా అంగన్వాడీ పిల్లలు ఎలా ఉన్నారు, స్కూల్ స్క్రీనింగ్ ఖచ్చితంగా విజిట్స్ అందరూ చేస్తున్నాం. దాంతోపాటు అక్కడ ముఖ్యంగా వాళ్ళు యూటిలైజ్ చేసుకుని యూసీఐని వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారని ఒకసారి తెలియజేస్తాం. అయితే అమ్మతో మాట్లాడితే మేడం గారు ఏంటి మీరు మాకు ఏమైనా గైడ్లైన్స్ ఇస్తున్నారని చెప్పలేదు సార్. చెప్పిన తర్వాత కూడా కమిటీలో సభ్యులు ఉన్నారు. ఇక్కడ కమిటీలో సభ్యులు ఎవరెవరు అనేది మీకు తెలుసు కాబట్టి ఒకసారి కమిటీ దృష్టికి కూడా మీరు తీసుకెళ్ళి అక్కడ నిజ నిర్ధారణ ఏంటని నిర్ధారణ చేస్తారు. రైట్స్ అయితే మాకు లేదు మేడం. ఒక మాట అది డిఓ మేడం నుంచి మాకు ప్రొసీడింగ్ వచ్చి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి అంటే నేను వెళ్ళి చేస్తాను. మేము వెళ్ళింది స్కూల్ విజిట్కి వెళ్ళి అక్కడ మామూలు సూచన ఏడు జరిగిందని మామూలు పనులు వచ్చాను తప్ప ఎంక్వైరీ చేయాలి. అప్పుడు ఎవరు వేసారో తెలియస్తారు. మా ఊళ్ళో ఒక సేపు పనిచేస్తున్నాడు, పిల్లలతో బాధలు కలిగిస్తుంది. ఆ తల్లిదండ్రులు చెప్పారు, మీకు చెప్పాను. మీరు చేస్తే ఏంటంటే ఇక ప్రభుత్వం మారాలంటే ఏదో ప్రభుత్వం అంటారు. ఏ ప్రభుత్వం రావాలి మీకు? ఇంకా మీరు కూడా ఇచ్చావు, మీకు ఇచ్చాము. సిక్స్త్ లో మార్క్ ఉంది, 7th 8th 9th 10th లో మార్క్ అంటే 9th క్లాస్ ఉండే స్టూడెంట్ 10th వెళ్ళిపోతారు కానీ 9th లో ఉండే రోల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ నుండి అలాగే కంటిన్యూ అవుతుంది కదా. ఈ సంవత్సరం ఒకటితో 10th అనుకోండి, వచ్చే సంవత్సరం ఒకటితో 10 పుస్తకాలు పంపిస్తారు. ఎక్కువ తక్కువ నాకు పంపించింది. 9th వచ్చేటప్పుడు ఆ రోజు ఈ రోజు ఒక విధంగా ఉంటుంది కదా. 10th 1000 మంది ఉన్నారనుకోండి, ఈ సంవత్సరం 9th 10th నుంచి 1000 పుస్తకాలు వస్తారు. 10th వెళ్ళిపోతారండి. 9th రోలే కదా ఇప్పుడు 10th వస్తారు, 9th రోలే కదా ఇప్పుడు 10th వస్తుంది. ఈ సంవత్సరం 9th రోడ్ వచ్చే సంవత్సరం 9th క్లాస్ అన్నీ పంపిస్తారు. 10th క్లాస్ అనుకోండమ్మా, 10th క్లాస్ ఆ సంవత్సరం 10th క్లాస్ ఎంతమంది అయితే అన్ని పుస్తకాలు వస్తాయి.